ఓకేనా? గోదాదేవి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే పిల్లలందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే రైట్. ఇటు చూడు, స్మైల్ స్మైల్. అమ్మో దిష్టి తీయాల్సిందే ఇంటికి వెళ్ళాక. మేమే తీసేస్తాం గిఫ్ట్ రూపంలో. మేడం నుంచోండి అందరూ ఒకసారి. మేడం అట్లీ 1 by 1 అర్థమైంది. నువ్వు రన్నింగ్ కొట్టేసుకోరు. అందరూ నవ్వండి. పిల్లలందరూ అక్కడే ఉండండి, ఎవరు ఎక్కండి. అమ్మా ఇందులో 1, 2, 3 గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఏం లేదమ్మా. అందరూ బాగున్నారు. చిన్నపిల్లలు ఇంత బాగా రెడీ అయ్యి ముందు వీళ్ళ పేరెంట్స్ అందరికీ
చెయ్యొద్దు డాడీ ఫోన్ నా దగ్గర అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. లయన్స్ క్లబ్ మగవా తరపున నా పేరు గుర్రం లక్ష్మీ మానస, ప్రెసిడెంట్ కింద చేస్తున్నాను కైక్లూరులో. అయితే మేము చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఐ క్యాంప్ దగ్గర నుంచి, డయాబెటిక్ క్యాంప్ దగ్గర నుంచి, మదర్ తెరెసా బర్త్డే రోజు అన్ని యూటెన్సిల్స్ పంచడం, ఎస్టీ కాలనీలోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ కేటాయించి అన్నీ పంచడం జరిగింది. అలాగే ఇంకా కార్యక్రమాలు చేయబోతున్నాము. అదేవిధంగా సంక్రాంతి సంబరాలు ఈ సంవత్సరం పెట్టాము. మహిళలు చాలా ఆసక్తికరంగా పాల్గొనడానికి వచ్చారు. ముగ్గులు పోటీ నిర్వహించాం. గోదాదేవి కాంపిటీషన్స్ ఫ్యాన్సీ డ్రెస్ పిల్లలకి బిలో 10 years వాళ్ళకి నిర్వహించాం. సో చాలా బాగా జరుగుతుంది. జడ్జెస్ని పిలిచాము. సో సిల్వర్ గిఫ్ట్ కింద ఇద్దామని చెప్పి ఈ ఇయర్ మేము ప్లాన్ చేసాము. ఇంకా ప్లాన్ చేస్తాము. సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో ఉన్నాయి చేద్దామని చెప్పి ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాము. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గుర్రం లక్ష్మీ మానస. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ కైకలూరు జనవరి 2025వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ సంస్థని కైకలూరులో ఏర్పాటు చేసి ఇంకా సంవత్సర కాలం కూడా గడవలేదు, కానీ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాం. అందులో ముఖ్యంగా ఐ క్యాంపులు, డయాబెటిక్ క్యాంప్స్ని, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రాంలని ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 26 సంక్రాంతి సందర్భంగా కైకలూరు శ్యామలాంబ తల్లి ఆవరణంలో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశాము. ఈ ముగ్గుల పోటీలని మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా సంక్రాంతిలో గోదాదేవి ప్రాముఖ్యత వహిస్తుంది కాబట్టి చిన్నపిల్లలకి గోదాదేవి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ని ఏర్పాటు చేశాము. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. కైక్లూరు లయన్స్ క్లబ్ మగువ వీళ్ళు లయన్స్ క్లబ్ అంటేనే సేవా కార్యక్రమాలు, ఎన్నో సంస్థలు ఉన్నాయి. సేవా కార్యక్రమాల్లో ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి, కానీ ఈ లయన్స్ క్లబ్ సేవా సంస్థ అనేది మొట్టమొదటగా వచ్చింది. దీన్ని బట్టే తర్వాత చాలా సంస్థలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా లయన్స్ క్లబ్ తర్వాత వచ్చిన సంస్థలే. ఈ కైక్లూరు లయన్స్ క్లబ్ మగువ వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే ఈ సంక్రాంతి సందర్భంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం కానీ, పేదలకి ఇంకా రోడ్డు పక్కల వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళ అమౌంట్లో వేసుకుని ఎలాంటి ఆర్థిక సాయం ఎవరి నుంచి రాకపోయినా వాళ్ళు సొంతంగా అమౌంట్ వేసుకుని వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇలాగే ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ వాళ్ళు పెట్టిన ముగ్గుల పోటీలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటే మేము కూడా చాలా ఆసక్తిగా పాల్గొంటాము. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని ఈ లయన్స్ క్లబ్ మగవాళ్ళు ఈ గోదాదేవి డ్రెస్ కాంపిటీషను, అలాగే ఈ ముగ్గుల పోటీలు, రంగవల్లిక ఇవన్నీ ఏర్పాటు చేసి దానికి మమ్మల్ని జడ్జిగా పిలవడం ముందు ఆనందకరంగా ఉంది. వాళ్ళందరికీ నా అభినందనలు అండి. అట్లాగే మేడం గారు, హేమలత గారు, కొండెడ్డి చిట్టమ్మ గారు, మేమందరం కూడా జడ్జిల కింద వచ్చి ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. జడ్జి కింద నియమించడం జరిగింది. ఈ పిల్లలు ఇప్పుడు జడ్జిలుగా నియమించమన్నారండి, కానీ పిల్లలు ఒకళ్ళ మించి ఒకళ్ళు అందరూ కూడా గోదాదేవి ఈ మన సంస్కృతి సాంప్రదాయాల్ని, ట్రెడిషన్ని వాళ్ళ మదర్సు వాళ్ళని రెడీ చేసి వాళ్ళని తీసుకురావడం, ఆ పిల్లలు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉండడం చేత అందరికీ కూడా విన్నర్స్ కింద మేము జడ్జి చేయడం జరిగిందండి. ఈ ముగ్గులు వేయడంలో కూడా మన సాంప్రదాయము, ఆధ్యాత్మికము, దాంతోపాటుగా సైంటిఫిక్గా కూడా ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉండాలి. ఇప్పుడు శీతాకాలంలో, వర్షాకాలం తర్వాత వచ్చే శీతాకాలంలో బాడీలో నెర్వస్ అన్నీ కొంచెం టైట్గా ఉంటాయి. దానికి వంగుని తెల్లవారుజామున లేసి సంక్రాంతి ముగ్గులు, ధనుర్మాస ముగ్గులు అని చెప్పి వేస్తూ దాని కలర్స్ అవి దిద్దుతూ
దానిలో కూడా వరిపిండి అవి కలపడం వల్ల దాని నుంచి బ్యాక్టీరియా రాకుండా సైంటిఫిక్ రీజన్స్ కూడా ప్రతి ఆధ్యాత్మికలో ఉండే ప్రతి విధానానికి కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి. ఆరోగ్యం అంతా దాంతో కలగొలుపు ఉంటుంది. సో మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా వెలక తీసుకొచ్చి ఈ రోజుల్లో మరుగున పడిపోతున్న సాంప్రదాయాలన్నింటినీ కూడా ఈ లయన్స్ క్లబ్ మగవారు ఈ పిల్లల గోదాదేవి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, అలాగే శ్రీకృష్ణుడు వేషం వేసిన పిల్లలు, అట్లాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నా అభినందనలండి. 1, 2, 3 అనేది మమ్మల్ని జడ్జి కింద నియమించి రమ్మన్నారు, కానీ 1, 2, 3 విన్నర్స్ కింద చేయడానికి కూడా ఏం లేకుండా ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉన్నారండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు ముగ్గులు కానీ అందరూ కూడా విన్నర్సేనండి. సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు అని ఈ మగువ లయన్స్ క్లబ్ వాళ్ళు శ్రీమతి మానస టీం అందరూ కూడా దీన్ని చేయటం చాలా బాగుంది. అలాగే మన భారతీయ సంస్కృతికి లో అన్ని ఆధ్యాత్మికంగా సైన్స్ పరంగా అన్నీ ముడిపడి ఉంటాయి కాబట్టి ఒకదానికొకటి ఇప్పుడు ఇవిడు చెప్పినట్టుగా పొద్దుటే లేవటం, చన్నీళ్ళతో స్నానం చేయటం, తర్వాత మనం గుడికి వెళ్ళటం, అట్లాగే ఈ ముగ్గులు, ఈ గొబ్బెమ్మలు, ఈ వరిపిండి ముగ్గులు, ఈ గొబ్బెమ్మల వల్ల ఆవు పేడని పెట్టడం వల్ల యాంటీబయాటిక్ అనమాట మనకి. దాని చుట్టూ ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పిల్లలు తట్టి వేస్తారు, పాటలు తట్టి అంటారు, దాన్ని గొబ్బె తట్టి అంటారు. అలా చేయటం వల్ల కూడా ఆ వైబ్రేషన్స్ మనకు వచ్చి మనకి ఏ బ్యాక్టీరియా పుట్టిస్తుంది, అట్లాగే మనకి ఏ రోగాలు రాకుండా ఉంటాయి. వీళ్ళందరూ కూడా అందరూ కలిసి ఉమ్మడిగా ఈ లయన్స్ క్లబ్ టీం అందరూ కూడా చాలా బాగా దీన్ని ఆర్గనైజ్ చేశారు. అన్నీ బాగున్నాయి ముగ్గులు అవి. అలాగే ఈ ధనుర్మాసం సందర్భంగా గోదాదేవికి ప్రత్యేకత. ఇది గోదాదేవి కృష్ణుని నెలంతా పూజిస్తుందన్నమాట. దానికి రిలేటెడ్గా గోదాదేవి పిల్లలందరికీ ఆ వేషాలు వేయటం, అలాగే తల్లులందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా బాగా ముందు అందరూ పార్టిసిపేట్ చేయించారు పిల్లలతో. పిల్లలందరూ కూడా చాలా బాగున్నారు, అందంగా చాలా బాగా చేశారు.